దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. జకర్యా 4వ అధ్యాయము 11 నుండి 14 వరకు. దీప స్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి మరియు 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటి మరియు నేను అతన్ని అడగగా అతడు నాతో, ఇవేమిటి అని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ, నాకు తెలియదని నేననగా అతడు, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారినై ఉన్నారనెను. వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయి వారై ఉన్నారనెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నైనా మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి ప్రకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు, నేను ఎరుగని సంగతులను, నాకు తెలియని సంగతులను నువ్వు నాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మరొకమారు కృతజ్ఞతలు ప్రభువా. జీవము గల నీ యొక్క వాక్యము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. నీ యొక్క ఆత్మతో నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నీ యొక్క కృప చొప్పున నువ్వే అనుగ్రహించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క జకర్యా గ్రంథంలో ఆయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్తకి ఇలా దేవుడి యొక్క కృపలో దేవుడు అనేక సందర్భాల్లో అనేక సార్లు రాత్రిపూట దర్శనం లాగా లేకపోతే ఒక స్వప్నము లాగా దేవుడు దర్శించి రకరకాల కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడే ఆ యొక్క సందర్భంలో జకర్యా ప్రవక్త గారికి 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ఒక కళ వస్తుంది, లేదా ఒక వర్తమానం వస్తుంది. అలాగే 4వ అధ్యాయంలో కూడా మరొక వ్యక్తి గురించి మళ్ళీ ఇంకో దర్శనం లాగా వస్తుంది. ఈ 4వ అధ్యాయంలో వచ్చిన ఆ యొక్క దర్శనము లేకపోతే ఆ స్వప్నము ఎవరి గురించి అంటే జెరుబ్బాబేలు. అతను ఎవరంటే దావీదు వంశం నందు జన్మించిన ఒకానొక వ్యక్తి. దావీదు వంశము అంటే దావీదు యొక్క బ్లడ్ అతనిలో ఉంటుంది. మళ్ళీ జెరుబ్బాబేలు యొక్క వంశంలో నుంచే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జన్మిస్తారు. ఓకే, సో జెరుబ్బాబేలు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలా అని బైబిల్లో ఎక్కువ సార్లు కూడా ఆ యొక్క పేరు మెన్షన్ చేసి ఉండదు. మత్తయి సువార్తలో మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి తెలియబడటానికి ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ యొక్క జకర్యా అను ఆ యొక్క ప్రవక్తకి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానంలో ఒక దర్శనం ఎలా కనిపిస్తుంది అంటే, పరలోకమునందు యెహోవా సింహాసన ఆసీనుడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడి దగ్గర ఇలా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి 2 ఒలీవ చెట్లు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. 11 మామూలుగా నేను 14వ వచనం మాత్రమే చదివించవచ్చు, కానీ 11వ వచనం కూడా ఎందుకు చదువుతున్నాం? 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఓకే, దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి, అంటే దీపస్తంభం ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ దానికి రైట్ సైడ్న 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఊహించుకోండి ఒకసారి. దీపస్తంభము ఇది అనుకుందాం, దానికి లెఫ్ట్ సైడ్న దానికి రైట్ సైడ్న 2 చెట్లు ఉన్నాయి. ఏంటి ఆ చెట్లు? ఒలివ చెట్లు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేసుకోండి. ప్రపంచంలో ఒక రకమైన చెట్టు ఉంటుందా? ఎన్నో కోట్ల కొలది జాతులతో కూడిన చెట్లు ఉంటాయి. మరి ఒలివ చెట్టు మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు? అదొక ప్రశ్న. తెలుసా? తెలుసుకోండి. నెక్స్ట్, 2 బంగారపు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటి అని అడిగారు. ఓకే, నాకేం తెలియదయ్యా అని ఈ యొక్క ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు చెట్లు గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ చెట్లు తైలం పోసే ఆ క్రమంలో చెట్లు ఒలివ చెట్లు మాత్రమే తైలం పోస్తుందా, లేకపోతే ఒలివ చెట్లలో ఉన్న కొమ్మలలో నుంచి వచ్చింది తైలం పోస్తుందా? 11, 12, 13, 14 వచనాలు మీ కళ్ళ ముందే ఉన్నాయిగా, ఏది చదువుకొని చెప్పండి. చెట్లు గురించి మాత్రమే తైలమా? చెట్ల నుండి వచ్చిన చెట్ల యొక్క కొమ్మలు ఆ యొక్క తైలాన్ని పోస్తున్నాయా ఆ యొక్క దీపస్తంభములో? అది ఇంపార్టెంట్. చెట్లు పోతున్నాయా, కొమ్మలు పోతున్నాయా? తైలం దీపస్తంభంలో తైలం పోసేది ఎవరో? ఒలివ చెట్ల, లేకపోతే ఒలివ చెట్ల నుండి వచ్చిన ఒలివ కొమ్మల? ఆ కొమ్మలు, కరెక్ట్, కొమ్మలే.
ఎలా అంటే వాక్యంలోనే ఉంటది కదా, 12వ వచనంలో రాస్తుంది కదా, సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలు. ఓకే, చెట్లు బయట్ల తైలముని ఆ యొక్క సువర్ణ దీపస్తంభములో తైలం పోస్తున్నారు. ఆ తైలం పోసేది ఆ యొక్క ఒలీవ చెట్ల నుండి వచ్చిన ఒలీవ కొమ్మలు. ఓకే, ఎన్ని చెట్లు దాంట్లో నుండి వచ్చిన ఎన్ని కొమ్మలు? 2 చెట్లు. 2 చెట్లలో నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన ఆ యొక్క చెట్టులో ఒక కొమ్మ, రైట్ సైడ్ నుంచి వచ్చిన ఆ యొక్క ఒలివ చెట్టులో నుంచి మళ్ళీ దాని ఒక కొమ్మ. అంటే ఎలా అయితే 2 చెట్లు ఉన్నాయో అలాగే పోసిన ఆ యొక్క తైలము కూడా 2 కొమ్మలు పోస్తున్నాయి. ఓకే, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక ట్రీలో 1 ఆఫ్ ద బ్రాంచ్ ఆ యొక్క తైలం పోస్తుంది దీపస్తంభములో. అర్థమైందా అండి? ఇప్పుడు అర్థమైందా పని? అప్పుడు ఈ యొక్క ప్రవక్త అడుగుతాడు, ఎలా అంటే అవి ఏంటి ఈ 13వ వచనంలో, ఇవేమిటి నాకు తెలియదు అని ప్రవక్త అంటాడు. నీకు తెలియదా అని మళ్ళీ రివర్స్లో దేవుని యొక్క దూత బదులేస్తుంది. నాకు తెలియదయ్యా అని జకరియా అంటారు. తెలియనప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూత ఇచ్చే సమాధానం చూడండి. ఆ యొక్క తైలం పోసే 2 కొమ్మలు దేనికి సాదృశ్యం అంటే 14వ వచనం, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారే ఉన్నారు. దేవుని యొక్క సముఖమునందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. నిలబడటమే భాగ్యం. దేవుని దగ్గర నిలబడగలమా? లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం? ఉదాహరణ కింద సూర్యుడి దగ్గర ఎవరైనా నిలబడగలరా? సూర్యుడి యొక్క వేడి లేకపోతే ఏదన్నా సరే దాని యొక్క తేజస్సు వల్ల కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే మనుషులు మాడిపోతారు, బూడిదైపోతారు. అలాంటిది సూర్యుడిని సూచించిన సృష్టికర్తగా ఉన్న దేవుడు దగ్గర లేకపోతే మహాపరిశుద్ధుడుగా ఉన్న యెహోవా ఎదుట పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమే జీవితకాలమంతా చేస్తున్న మనిషి నిలబడగలడా? నిలబడలేడు. ఎలా అయితే దేవుడి యొక్క కృప ఆ యొక్క వ్యక్తి మీద నిలబడి ఉంటుందో, కుమ్మరింపబడి కప్పబడి ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ మనిషి అక్కడ నిలబడతాడు. దానికి ఉదాహరణ కింద ఈ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే 2 కొమ్మలులో నుంచి ఆ యొక్క తైలము తీసి బంగారు స్తంభం మీద పోస్తూ ఉంటది. ఓకే, వాళ్ళు ఎవరంటే వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏమడిగాను? ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉండగా ఒలివ ఎందుకు అన్నారు? ఒలివ దేనికి సాదృశ్యం అంటే అభిషేకమునకు సాదృశ్యము. ఎంతో మంది దీర్ఘదర్శులు లేకపోతే ప్రవక్తలు యాజకులు ఎవరైనా సరే రాజులనైనా లేకపోతే ఒక సామాన్య మనుషులైనా సరే అభిషేకించాలి అంటే వాళ్ళ బుడ్డిలో అంటే తైలం యొక్క బుడ్డిలో ఒలివ యొక్క ఆయిల్ పోసుకొని వెళ్ళి వాళ్ళని అభిషేకిస్తారు. ఓకేనా? అభిషేకానికి సాదృశ్యమే ఈ యొక్క ఒలివ చెట్టు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెట్లులో నుంచి తైలం తీల, కొమ్మలు చెట్లలో నుంచి తీయకుండా కొమ్మలను తీశారు. 2వ ప్రశ్న, చెట్టు దేనికి సాదృశ్యము, కొమ్మ దేనికి సాదృశ్యం? ఇది 3వ ప్రశ్న. నెక్స్ట్, ఇద్దరు మాట్లాడరు. వీరిద్దరు అని 14వ వచనం రాస్తుంది. ఎవరా ఇద్దరు? యాక్చువల్గా ఈ వాక్యం పొద్దున్న చదివే వరకు నాకు పెద్ద తెలియదండి. చాలాసేపు ఆలోచిస్తా కూర్చున్నా, అంతగా డిస్టర్బ్ చేసిన వాక్యం. చెట్లు వాక్యానుసారంగా చూసినట్లయితే చెట్టు ఒక మనిషికి సాదృశ్యం. చెట్టులో నుంచి కొమ్మ వస్తుంది. ద సేమ్ థింగ్ ఒక మనిషిలో నుంచి అతని యొక్క వంశంలో నుంచి ఇంకొక వ్యక్తి వస్తాడు. అంటే తాత లేకపోతే ముత్తాతలో తాతలో తర్వాత తండ్రి దగ్గర నుంచి కొడుకు నుంచి మనవడు కదా. ఓకేనా? అలాగే ఒక చెట్టులో నుంచి వచ్చే ఒక బ్రాంచ్ దీనికి రిప్రజెంటేషన్ ఎలా అయితే ఉందో అలాగే ఒక మనిషిలో నుంచి వచ్చే అతని యొక్క వంశంలో నుంచి వచ్చే నెక్స్ట్ వారసుడు అనగా దావీదు వంశం నందు ఈ యొక్క యెరుబ్బయలు ఒక ఉదాహరణ. ఇక్కడ 2 వ్యక్తులు మాట్లాడారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరేమో యెహోషువ, రెండో వాడేమో యెరుబ్బయలు. ఓకే, లేకపోతే జెరుబ్బాబేలు. 2 వ్యక్తులు. యెహోషువ అని పదం వాడారు, విన్నారుగా? యెహోషువ అంటే ఎవరు? నేను కూడా యెహోషువ అని చూడంగానే ఎమ్మటే మోషే దగ్గర ఉన్న మోషే యొక్క శిష్యుడు అవ్వచ్చు, లేకపోతే ఆయన కూడా ఒక ప్రవక్త, యాజకుడు, యోధుడు, విశ్వాస ధీరుడు ఆయననే అనుకున్నాను. కానీ ఆయన కాదు.
ఎందుకంటే మోషే ఉన్న కాలము ఎంతో వందల సంవత్సరాల కిందటది. కానీ ఇప్పుడు ఈ యొక్క వాక్యము జరుగుతున్న కాలము సుమారు 500 లేకపోతే 600 బీసీ కాలంలో జరుగుతూ ఉంటుంది. మోషే యొక్క కాలం ఎప్పుడో 2000 బీసీ కన్నా ఇంకెక్కువే ఉంటుంది. సో మోషే దగ్గర ఉన్న యెహోషువ గురించి కాదు ఈ యొక్క వాక్యం. ఈ కాలంలో కూడా ఒక యెహోషువ ఉన్నాడు. ఆ యొక్క యెహోషువ అలాగే జెరుబ్బాబేలు, ఆ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు వంశంలో నుంచి వచ్చిన జెరుబ్బాబేలు అతను రాజు వంశీయుడు. అలాగే న్యాయాధిపతులుగా లేక లేవీ వంశములుగా లేకపోతే యాజక వంశంలో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క యెహోషువ. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మోషే దగ్గర ఉన్న యెహోషువ గురించి మాట్లాడతలేదు. అతని పేరుతో కలిగిన ఇంకొక వ్యక్తి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే లేవీ వంశీయుడు. లేవీలు అంటే ఎవరు? దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము దీపారాధన లేకపోతే నైవేద్యము సమర్పించగలిగిన వంశము వాళ్ళకి. ఓకే, దేవుడు అలా వాళ్ళని స్థిరపరిచి ఉన్నాడు. ఆ వంశంలో నుంచి జన్మించిన ఒకానొక వ్యక్తి ఈ యొక్క యెహోషువ. వీరిద్దరూ ఏం చేస్తున్నారు? సర్వలోకనాథుడగు యెహోవా ఎదుట ఆయన యొక్క సముఖమునందు నిలబడి దేవుని యొక్క దీపస్తంభము దగ్గర ఆ యొక్క తైలము పోస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన భాగ్యం! మన ఊరకనే వస్తుంది అలాంటిది. మరి వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తే ఇంత తైలము దేవుడి యొక్క సముఖమునందు నిలబడటం అనే భాగ్యం వాళ్ళు పొందుకుని ఉంటారు. ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెరుబ్బాబేలు అంటే ఏం గుర్తు వస్తుంది మీకు? ఇప్పుడు విన్నారా పేరు? వినలా? యాక్చువల్గా ఒక పాటలో ఉంటది, ఓ గొప్ప పర్వతమా నువ్వు జెరుబ్బాబేలుకి అడ్డంగా ఉన్నావేంది, పక్కకు తప్పుకో అని ఒక పాట ఉంటుంది. అది కూడా ఈ యొక్క అధ్యాయంలోనే రాసి ఉంటుంది. 4వ అధ్యాయంలో 6 నుంచి చూసినట్లయితే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ఇది జెరుబ్బాబేలు గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. ఓకేనా? అలాగే ఆయన యొక్క వంశం గురించి చెప్పే కదా, దావీదు యొక్క వంశంలో నుంచి జన్మించిన ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే యాక్చువల్గా న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత ఆ న్యాయాధిపతుల కాలం అలాగే రాజుల యొక్క కాలం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రజలు అనగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి యొక్క వాక్యాన్ని వినకుండా వ్యభిచారానికి దాసులుగా ఉండి ధనమునకు లోబడి, ఈ రెండిటికన్నా ఘోరమైన పాపం ఏంటంటే విగ్రహారాధన చేసే పాపంలోనికి వెళ్తారు. అంటే అన్ని దేవతలను బయలు దేవతలను పూజిస్తూ వాళ్ళకి నైవేద్యములు దహన బలులు అర్పిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడికి కోపం బహుగా రగులుకుంటుంది. రగులుకొని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఒకసారి 2 సార్లు అలా చాలాసార్లు గద్దిస్తూ ఉంటాడు యెహోవా. ఎన్నిసార్లు గద్దించినా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మాట వినరు. విన్నప్పుడు దేవుడు బాగా ఇంకా తీవ్రమైన అత్యాగ్రహం కలిగి దేవుడు ఆజ్ఞయిస్తాడు. 70 సంవత్సరాల పాటు, సుమారు 70 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్న మిమ్మలను బబులోన్ దేశం వాళ్ళు వచ్చి, అంటే నెబుకద్నెజర్ అను రాజు బబులోన్ దేశాన్ని పరిపాలిస్తుంటాడు. అతను వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకువెళ్తాం మాత్రమే కాకుండా మీ యొక్క సంపద యావత్తు కూడా అతను ఆక్రమిస్తాడు, తన యొక్క వశం చేసుకుంటాడు అని చెప్పి దేవుడు చెప్తాడు. ఇది ఇర్మియాలో రాసి ఉంటుంది. యాజ్ అ ప్రూఫ్ చూద్దాం. ఇర్మియా 29:10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మల్ని కూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించు. నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని కూర్చి ఈ సంగతులను నేను ఎరుగుదును. చాలండి, చూడండి ఇన్నండి. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాల పాటు 70 సంవత్సరాల పాటు స్లేవరీ ఇస్తాడు దేవుడు. అది ఇజ్రాయెల్ ప్రజలకి శిక్షగా. సో ఆ అప్పుడు దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ రాజు ఎవరుంటారు అక్కడ పేరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ కాలంలో ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అరెస్ట్ చేయటము, అలాగే బందీలుగా తీసుకుపోయి స్లేవరీ దాసులుగా ఉంచుతారు. ఆ టైంలోనే దానియేలు గారు ఉంటారు. ఆ టైంలోనే ఎజ్రా, యెహోషువ
అంటే ఒకరి తర్వాత ఒకరు వీళ్ళందరూ సుమారు ఆ 70 సంవత్సరాల కాలంలోనే ఉంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా మళ్ళీ ప్రూఫ్ కింద చెప్పాలంటే మీకు నెహమ్యా 7వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఈ యొక్క జకర్యా, ఈ యొక్క ఎజ్రా, ఈ ప్రవక్తలు అందరూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి, ఎజ్రా 3వ అధ్యాయము, ఎజ్రా ప్రవక్త చేత లిఖింపబడిన 3వ అధ్యాయంలో 8వ వచనంలో, యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరమున 2వ నెలలో షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబేలు, యోజాదాదుకు కుమారుడైన యోషువానుకు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించబడితిరి. ఓపెన్ చేశారా? ఇప్పుడు ఈ యొక్క బబులోన్ దేశం వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కట్టడి చేసి బంధించి డైరెక్ట్ గా తీసుకెళ్లి బబులోన్ దేశంలో పడేస్తారు. వాళ్ళలో రాజవంశీయులు ఉన్న వాళ్ళు మాత్రము చంపరు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ సంపదను మొత్తం దోచివేసుకొని ఇలా మనుషుల్ని అంటే ఎక్కువ శాతం మగ బిడ్డలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపకుండా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతారు అన్న నెపంతో వాళ్ళ యొక్క దేశంలో ఏం చేస్తారు, దాసులుగా అట్టు పెడతారు. వాళ్ళేమో ఇజ్రాయెల్ దేశంలోనేమో రాజవంశీయులు, కానీ బబులోన్ దేశంలో ఎలా ఉంటారంటే దాసుడుగా ఉంటారు. ఓకే, దాసులుగా ఉంటారు. అలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, ముందు ఉన్న జనరేషన్లోనేమో దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, వాళ్ళ తర్వాత తరంలో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క ఎవరు, జెరుబ్బాబేలు. అతనికి ఇతనికి మధ్య బ్లడ్ రిలేషన్ పెద్దగా ఉండదులే, కానీ వాళ్ళ తరము అంటే తండ్రి తరము అలాగే కుమారుడి తరముకి ఉదాహరణగా మీకు చెప్తున్నా. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఈ జెరుబ్బాబేలు సమయం వచ్చేసరికి రాజు దగ్గర అతను ఒక మంచి లీడర్ లాగా ఉంటాడు. అంటే యూదా ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కూడా అతన్ని ఒక గవర్నర్ లాగా రాజే నియమిస్తాడు. దానియేలు కాలంలో సైరస్ అని చెప్పి ఒక కింగ్ ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కాలంలోనే ఈ యొక్క జెరుబ్బాబేలు ఉంటాడు. ఓకేనా? ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కూడా గవర్నర్ లాగా లేకపోతే అధిపతి లాగా జెరుబ్బాబేలు నియమిస్తారు. అప్పుడు జెరుబ్బాబేలు ఒక సందర్భంలో మనవి చేసుకుంటాడు, అయ్యా ఇలా ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క యూదా ప్రాంతమునందు యెరూషలేములో మాకు ఒక మందిరం ఉంది. ఆ యొక్క మందిరము మా యొక్క పితరులుగా ఉన్న సొలొమోన్ గారు కట్టారు, అది కూల్చబడి ఉన్నది, మేము దాన్ని తిరిగి కట్టించుకుంటాం. అలా అని మనవి చేసుకున్నప్పుడు ఆ రాజు సరే వెళ్ళండి, మీకు మందిరాన్ని కట్టడానికి కావాల్సిన ప్రతి ఒక్క చెట్లను, మ్రానులను, ఇలా ఏదన్నా సరే అవసరం ఉన్నాయా అవన్నీ కూడా నేను రాజు ముద్ర వేసి మీకు ఇస్తాను, మీరు కావాల్సిన పరికరాలు కానీ మెటీరియల్ యావత్తు కూడా మీరు సమకూర్చొని బయలుదేరి వెళ్ళండి అని చెప్పి రాజు జెరుబ్బాబేలుని పంపిస్తాడు. ఇది కూడా ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది, జకర్యాలో కూడా రాసి ఉంటుంది, వీళ్ళందరూ నెహెమ్యాలో కూడా రాసి ఉంటుంది. వీళ్ళందరూ కూడా తిరిగి ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలోకి వస్తారు. యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు పునాది వేయడానికి ట్రై చేస్తారు జెరుబ్బాబేలు. దేవుడు యొక్క మందిరము పునాది వేయటానికి ట్రై చేసినప్పుడు దేవుడు యొక్క పని చెయ్యాలి అని ఆశించి తలంచి ఒక నియమములాగా ఒక దేవుడి యొక్క పనిలాగా ఎంతగానో జాగ్రత్త వహించి అతను మొదలు పెడతాడు. ఈజీగా జరుగుతుందా? అర్థం అవటానికి చెప్పాలంటే ఒక మంచి పని చేయాలంటే దానికి అన్ని మంచి సిగ్నల్ జరుగుతాయా? సామెత ప్రకారం చెప్పాలంటే జరగదండి. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో విధాలుగా ఆటంకాలు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క సొంత ఇల్లు కట్టుకోవటానికే కొంచెం దానికి కావాల్సిన అన్ని సమకూర్చుకొని ఏదో విధంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే అప్పు చేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఎలాగోలా స్టార్ట్ చేస్తారు. ఏది ఒక సొంత ఇల్లు, ఒక కుటుంబానికి సంబంధించిన ఇల్లు మాత్రమే కట్టడానికి. అదే ఒక సమాజం యావత్తు కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవుడి యొక్క ఇల్లుగా, దేవుడి యొక్క మందిరంగా కట్టడానికి ఇంకా ఎంత కష్టాలు ఉంటాయో ఆలోచించండి. నెహమ్యా పడిపోయిన యొక్క గోడలు కట్టి కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు వాక్యంలో రాసి ఉంటుంది. ఒక చేతిలోనేమో ప్రహరీ గోడ కట్టడానికి ఇటుకరాలు పెరుస్తూ ఉంటాడు, ఇంకో చేతితోనేమో కత్తి పట్టుకుంటాడు. శత్రువుల్ని ఎప్పుడు వస్తే అప్పుడు యుద్ధం చేయాలని 2 చేతులతో 2 పని. ఒక చేతితోనేమో ఇటుకరాలు పట్టుకొని ప్రహరీ గోడ కడతా ఉంటాడు, ఇంకో చేతితోనేమో కత్తి దూసి రెడీగా ఉంటాడు, శత్రువు ఎప్పుడు వస్తే అప్పుడు అటాక్ చేయాలి అని. ఎంత కష్టం. నెక్స్ట్ ఈ యొక్క జెరుబ్బాబేలు కాలంలో కూడా
ఆ యొక్క దేవుడి యొక్క మందిరం కట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాది వేస్తారు. పునాది వేసిన తర్వాత కొంచెం పిల్లర్స్ లేపుతాడు. లేపిన తర్వాత ఎమ్మటే చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకే వయసు కలిగిన వాళ్ళు ఉంటారా? ముసలాళ్ళు ఉంటారు, నడిప్రాయం వాళ్ళు ఉంటారు, కుర్రాళ్ళు ఉంటారు, రకరకాల ఏజ్ పీరియడ్ ఉంటారు. ఇక్కడ ముసలాళ్ళు వచ్చి ఏమంటారంటే, మేము సొలొమోను కట్టిన ఆ యొక్క మందిరం చూసాము, ఆ మందిరం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎంతగానో ఐశ్వర్యం ఉంటుంది, బంగారంతో ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, చాలా గొప్ప ధనముతో నిండుకొని ఉంటుంది. వెండి, బంగారము, వజ్రాలు, అలాగే రూబెన్స్, డైమండ్స్, ఇంకా ఐరన్, ఇవన్నీ కూడా మెటీరియల్గా యూజ్ చేసి మందిరాన్ని కట్టారు. అలాంటిది నువ్వేంటి ఇంత చీప్గా, ఇంత కాస్ట్లీ అంటే కాస్ట్లీగా లేకుండా, ఖరీదంటూ లేకుండా చాలా చీప్గా కడుతున్నది ఏంది అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా వాక్యంలోనే ఉంటుంది. 3వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా 3వ అధ్యాయం 12వ వచనంలో, మునిపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీల్లోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు. ఏదో ఒక ముసలాడు మాట్లాడతల్లా. ఎజ్రాలో 3వ అధ్యాయము 12వ వచనంలో యాజకులలోను అంటే మల్టిపుల్ పర్సన్స్, అలాగే లేవీయులోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చారు. అయితే కొంతమంది ఏమో సంతోషించారు. ఈ ముసలి వాళ్ళు లేకపోతే ఈ యొక్క వృద్ధులు ఎందుకు ఏడ్చారంటే, వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో నిర్మించే ఆ యొక్క యెరుబ్బయలు యొక్క మందిరాన్ని గడచిన కాలంలో ఉన్న ఆ యొక్క సొలొమోను యొక్క మందిరంతో కంపేర్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళందరూ కూడా ఏడుస్తూ కేకలు వేస్తూ కూర్చున్నారు. దీనికి అర్థం మీరు చెప్పగలరా? ఏం అర్థమైంది మీకు? యెరుబ్బయలు ఒక మందిరం కట్టడానికి, దేవుడి యొక్క సన్నిధి నిర్మించడానికి పునాదులు తీశాడు. పునాదులు తీసి మందిరం కట్టడానికి స్టార్ట్ చేసే క్రమంలో అది చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క సొంత వాళ్ళే, వీళ్ళందరూ కూడా ఆ కాలంలో బబులోన్ దేశంలో బందీగా ఉన్నారు. రాజు దగ్గర నుంచి అందరూ ఒకేసారి రిలీజ్ అయ్యి యెరూషలేం ప్రాంతంలోకి వచ్చారు. అంటే ఫేస్ టు ఫేస్ తిరిగిన వాళ్ళు కాదుగా, ఒక ఊరిలో సామాన్య తోటి ప్రజలుగానే బతికారుగా, బంధువులేగా, యాజక వంశంలోనే ఉన్నారు. అంటే దేవుడి గురించి ఎరిగిన వాళ్ళే, యెహోవా యొక్క వాక్కు తెలిసిన వాళ్ళే, లేవీయులు, యాజకులు, అనేకులుగా ఉన్న యొక్క వృద్ధులు మాట్లాడుతున్నారు. ఎందుకు అలా వాళ్ళు పెద్దగా కేకలు వేసి ఏడుస్తూ కూర్చున్నారు? ప్రస్తుత కాలం ఉన్న ఒక మందిరాన్ని గడచిన కాలంలో ఉన్న సొలొమోను మందిరంతో కంపేర్ చేశారు. కంపారిజన్ తెలుగులో ఏమంటారు? పోల్చటం. ఈ పోల్చటంలో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు ఏడుతున్నారు. సో పోల్చడం అనేది ఎంత ప్రమాదమో మీరు చూడండి. ఇప్పుడు నేను ఒక పని చేశా, ఆ పనిని మా నాన్నగారు చేసే పనితో కంపేర్ చేయటమో, లేదా మా తాత ముత్తాతల వల్ల కంపేర్ చేయటమో, పోనీ నా వయసులో ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టిన వాడితో నన్ను కంపేర్ చేశారు అనుకోండి, అప్పుడు నేను చేసిన ఏ పనైనా సరే సంతోషంగా ఉంటుందా? నేను చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటున్నా అనుకుందాం, మరి మా నాన్నగారేమో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ రన్ చేశారు అనుకుందాం. రెండింటిని కంపేర్ చేశారు. అప్పుడు నేను చేసే పని కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే సంతోషం వస్తుందా? చాలా చిన్నగా ఉంటుందిగా. 100 రూపాయలు సంపాదించేవాడిని 1 కోటి రూపాయలు సంపాదించేవాడితో కంపేర్ చేశారు అనుకోండి, పోల్చుకున్నారనుకోండి, ఏమవుద్ది? మనసులో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. నువ్వు మేబీ ఆ 100 రూపాయల వల్ల దైనందిక జీవితంలో ఎటువంటి లోటు లేకుండా హ్యాపీగా సాగుతూనే ఉంటాం. కానీ పోలికల వల్ల, అనవసరమైన వ్యర్థమైన పోలికలు పెట్టుకొని, అతనికి ఉంది, నా ముందు తరవాడికి ఉంది, లేకపోతే నా స్నేహితుడికి ఉంది, నా బంధువుకు ఉంది, నా చుట్టాలకు ఉంది, మా అక్క చెల్లెలకు ఉంది, వాళ్ళకి మంచి జరిగింది, నేను మాత్రం ఇలా చేస్తున్నా, ఇలానే ఉండిపోయా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడలోనే ఉన్నా అని చెప్పి పోలికలు పెట్టుకుంటే మనం చేసే పని మీద గురి ఉండదు. 100% క్రమశిక్షణ కలిగి ఆ పని చేయలేం. మన శక్తిని హెచ్చించి ఆ పని చేయలేం. అది చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, చిన్న పని ఏదైనా సరే అవ్వచ్చు. పోలిక అనేది ఎంతో ప్రమాదం. దానికి ఉదాహరణ ఇదొక జెరుబ్బయలు. పునాది వేశాడు. పునాది వేసినంత మాత్రాన
అది ఎలాంటి పునాది ఏంటి అనేది మాత్రము మనుషులు ఎక్కడ కూడా లెక్క పెట్టుకోకుండా ఆలోచన చేయండి. దావీదు మహారాజు, మహాచక్రవర్తి, సుమారు మోర్ దెన్ 40 years పాటు ఆ యొక్క యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కలిపి పరిపాలించిన మహారాజు. ఆయన కూడా చాలా కష్టాలు అనుభవించాడు. కానీ దేవుడి యొక్క మందిరం కడటానికి తను సెపరేట్గా ఒక ధన నిధిని అట్టు పెట్టుకొని దాంట్లో ప్రతిదీ కూడా దాస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుడు చెప్తాడు, నీ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే మందిరాన్ని కట్టాలి, నీ చేతుల్లో రక్తంతో నిండిపోయింది కాబట్టి నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు, నీ కడుపును పుట్టిన ఆ యొక్క సొలొమోను మందిరం కడతాడులే అని దేవుడు చెప్పాడు. కాబట్టి నా నెక్స్ట్ జనరేషన్ మందిరం కడతది కాబట్టి మందిరానికి కావాల్సిన ప్రతిదీ ఉపయోగపడాలని చెప్పి శ్రేష్టమైన ధనము కానీ, వస్తువులు కానీ, మెటీరియల్ కానీ ప్రతిదీ దాస్తాడు. తర్వాత సొలొమోను వచ్చిన ఆ యొక్క కాలంలో ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఇంతకుముందు ఎవరో అంతకుముందు జన్మించలా, ఇంకా జన్మించరు. సొలొమోన్ అంత ఐశ్వర్యవంతుడు, సొలొమోన్ అంత జ్ఞానవంతుడు ఎవడో లేడు వాక్యానుసారంగా. సో ఆయన దగ్గర ఇంకెంత గొప్ప ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి అతను మందిరం కట్టాడు సొలొమోన్, కాదంటలా. కానీ యెరుబ్బయలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక దాసుడుగా పరాయి దేశంలో ఉండి ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని సుమారు 70 సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఉన్నవాడు, అతని దగ్గర డబ్బులు ఉంటాయా? మీరు ఆలోచన చేయండి. డబ్బులు ఉంటాయండి? ఒక ఐశ్వర్యవంతుడు కట్టే ఇంటికి, ఒక ఇంటిలో పరాయి దేశంలో పరాయుడి దగ్గర దాసుడుగా ఉండేవాడు కట్టే ఇంటికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పు. ఉండదు కదా. ఎందుకు? వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, ఇతని దగ్గర ఏముండదు. ఏ రోజు కష్టం ఆ రోజుతోనే. సో అలాంటోడు కట్టాడు కాబట్టి పోలిక పెట్టారు. ఐశ్వర్యవంతుడికి, పేదవాడికి పోలికలు పెట్టుకొని పెద్దగా శబ్దంతో ఏడుస్తూ ఉన్నారు. ఇది పోలిక. అదే వాక్యం మీరు చూసినట్లయితే మళ్ళీ చూడండి, ఎజ్రా 3వ అధ్యాయం 12వ వచనం మీరు చదివారు కదా, కంటిన్యూషన్ చేయండి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అలసి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసు. ఆపండి, ఒకసారి ఆగండి. చూడండి, వృద్ధులు వచ్చి ఏం చేశారు? ఏడ్చారు. మరి తర్వాత అనేకులు అంటే ఇక ఏమనుకోవాలి వాళ్ళని? ఓకే, అనేకులు అంటే ఏమనుకోవాలంటే ఏడ్చిన వాళ్ళందరూ వృద్ధులండి. ఇంకా ఏడవని వాళ్ళందరూ ఏమనుకోవాలి? యవనస్తులు. సో పాస్ట్ టెన్స్ లో ఉన్న వాళ్ళు, గతాన్ని చూసిన వాళ్ళు పోలిక పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నారు. గతం అంటూ ఎరుగకుండా ప్రస్తుత కాలంలో మాత్రం నివసించే వాళ్ళు, అంటే యెరుబ్బయలు యొక్క వయసుతో ఏకీభవించిన వాళ్ళు. యెరుబ్బయలకు ఒక 30-40 వేసుకున్నాం అనుకోండి, ఆయన వయసు, ఆయన ప్రాయం ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే యవనస్తులు కాకుండా నడిప్రాయాలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, వీళ్ళ వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క పని చూసి వాళ్ళు అందరూ కూడా సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ వాక్యంలో అర్థం ఏంటి? ముసలాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, కుర్రాళ్ళు నడిప్రాయాలు చూస్తే సంతోషిస్తున్నారు. ఏంటి కారణం? బోరు కొడుతుందా? అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే చెప్పండి, ఇంకో రకంగా ట్రై చేస్తా. బోరు కొడితే నేనేం చేయలేను. ఎవరైతే దుఃఖపడుతున్నారంటే వాళ్ళందరూ కూడా వృద్ధులు. గడిచిన కాలంలో ఒక ఉన్నవాడికి, ఒక లేనివాడికి మధ్య వ్యత్యాసం ఏంటో చూసి పోలిక, అనవసరమైన పోలిక పెట్టుకొని దుఃఖపడుతూ అరుపులతో, కేకలతో దుఃఖిస్తూ ఉన్నారు. దానికి మూల కారణము పోలిక. అదే యవనస్తులు కానీ, నడిప్రాయులు కానీ, ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా గడిచిన కాలంలో మేము ఐశ్వర్యవంతులు అన్న రుచి వాళ్ళకి తెలియదుగా. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఎప్పుడూ కూడా జన్మించలా, బ్రతకల. ఈ యొక్క యెరుబ్బయలు జన్మించడం కూడా బబులోను దేశంలోనే జన్మించాడు. పేరుకైతే దావీదు వంశంలో పుట్టినోడే, కానీ అతను బందీగా తీసుకెళ్ళిపోయిన అప్పుడు అతని తండ్రి బబులోను దేశంలో చెరగా ఉన్నాడు. తండ్రి యొక్క వంశంలో నుంచి అతను జన్మించాడు. జన్మించిన స్థలము కూడా బబులోను దేశంలోనే. సో అతను పుట్టడంలోనే ఒక దాసుడుగా పుట్టాడు. సో అతనికి ఐశ్వర్యం అంటూ తెలియదు. అతనితో పాటు ఉన్న తోటి యవనస్తులు, నడిప్రాయులు అందరికీ కూడా ఐశ్వర్యం అంటే ఏంటో కూడా తెలియదు. సో వాళ్ళలో ఎక్కడా పోలిక లేదు. వాళ్ళకి కలిగిన దాని మీద మాత్రం వాళ్ళు దృష్టి పెట్టారు. లేనిపోని ఆర్భాటాలకి, వాళ్ళు ఎప్పుడు కూడా రుచి చూడని ఆర్భాటాలకి, ఊహించని ఆర్భాటాలకి ఏమీ వెళ్ళ. ఏది ఉన్నామో, ఏది కలుగున్నామో దాని మీద తృప్తి కలిగి వాళ్ళు పిల్లర వేసాం కదా, చూస్తానికి బాగుంది, ఆ దేశంలో కూర్చొని బందీలుగా ఉన్నాము, ఈ దేశంలో నా
పితరుల యొక్క దేవుడుగా ఉన్న యెహోవాకి ఈ మాత్రం పిల్లర్ అన్నా సరే మేము వేయగలిగాము అని చెప్పి వాళ్ళు వేసిన ఆ యొక్క చిన్న పనిని బట్టి వాళ్ళు సంతృప్తి కలిగి దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ తేడా అంటే ఈ యొక్క వాక్యంలో పని మాత్రం మారలా. ఒకే ఒక పని జరిగింది, దేవుడి యొక్క సన్నిధిలో పునాది వేయటం. ఒక గుంపుగా ఉన్న వృద్ధులు వచ్చి దుఃఖిస్తూ ఉన్నారు, మరో గుంపుగా ఉన్న యవనస్తులు వచ్చేసి సంతోషిస్తూ ఉన్నారు. జరిగింది ఒక్క పనే. ఒక పని జరిగినప్పుడు ఒక గుంపేమో దుఃఖపడటం, ఒక గుంపేమో సంతోషించడం. దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం, పోలిక కలిగి ఉండటం, సంతృప్తి కలిగి ఉండటం. నీ మనసు నెమ్మది లేకుండా ఏడుపులు పెడబొబ్బులు దుఃఖంతో నిండిపోవాలా? దానికి ఒకే ఒక కారణం, ఎదుటాడితో మన జీవితాన్ని పోలికగా పెట్టుకొని ఆడికుంది నాకు లేదు, ఓకే, ఆడి కారు ఉంది నాకేం లేదు, వాళ్ళకి ఐశ్వర్యం ఉంది నాకేం లేదు, వాళ్ళకి అది ఉంది నాకేం లేదు, నాకేం లేదు. ఏంటి నువ్వు నీ కలిగిన దాంట్లో దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినా సరే నొప్పే. ఎదుటాడికి డబ్బు ఉంది, నీకు దేవుడు చక్కగా ముప్పోట్లు మంచిగా భోజనం పెట్టినా సరే నీకు బాధే. ఎదుటాడు చికెన్ తిన్నాడు, మటన్ తిన్నాడు, తిన్నాడేమో ఐశ్వర్యవంతుడు, కానీ అరిగించుకోగలిగిన ఆరోగ్యం లేదుగా. లేనిపోని ఆరోగ్యంతో కూడిన ఏదో ఒకటి షుగరో బీపీయో ఏదో ఒకటి ఉంటాయిగా. సో ఎక్కడా కూడా పూలికి పెట్టుకోకూడదు. ఇంకో గుంపుగా ఉన్న యొక్క యవనస్తులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేనికి? వాళ్ళు చేసిన పని నిబద్ధత కలిగి వాళ్ళకి ఏముందో ఆ పని, ఆ శక్తి యావత్తు అక్కడ పెట్టేసి దేవుడికి పని చేశారు. ఎలా చేశారు? సంతృప్తి కలిగి చేశారు. ఉన్న శక్తి మొత్తం హెచ్చించి చేశారు. దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం లేదుగా. వాళ్ళు ఏం చేయగలిగారో అది చేశారు. సో నువ్వు ఏం పని దేవుడు నీకు అప్పచెప్పాడో ఆ పని నువ్వు ఎలా చేయాలి? ఎలా చేయాలి? నీకు ఎంత బలం ఉందో అంత బలం అక్కడ పెట్టాలి. నీకు ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం అక్కడ వెచ్చించాలి. ఎదుటివాడితో కంపేర్ చేసుకోమాకు. మరి జంతువులతో కుక్కలతో ఎందుకు కంపేర్ చేసుకోరు? వాళ్ళకి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు ఉన్నాయిగా. వాళ్ళు తినకూడని తింటున్నాయి, మరి మనం తింటున్నాంగా. ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయి, మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, ఓకేనా. ప్రతి దాంట్లో ఎదుటివాడు చూసినప్పుడు వాడి పై రూపం మాత్రమే కనిపిస్తుంది. వాడు హృదయంలో ఏముందో తెలియదు, వాడు వెనకాల ఏం జరుగుతుందో మనకు అసలు తెలియదు, వాడి జీవితం అనేది కూడా మనకు ఏం తెలియదు. సో ఎప్పుడు కూడా ఎవరితో కూడా పోలికలు పెట్టుకోకూడదు. పోలిక పెట్టుకున్నావా ఇదే ఎలుగెత్తి ఏడుస్తూ కూర్చుంటాం మన బ్రతుకులో. సంతృప్తి కలిగి బ్రతుకుతున్నామా? యెహోవా యొక్క సన్నిధిలో నిలబడి సంతోషిస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ జీవితం కావాలి? ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇది ఎవరి జీవితంలో జరుగుతుంది? యెహోషువ యొక్క కాలంలో, అలాగే జెరుబ్బాబెలు యొక్క కాలంలో జరుగుతూ ఉంది. మొత్తానికి ఫౌండేషన్ వేశారు. వేసిన తర్వాత వీళ్ళు ఎవరు ఐశ్వర్యవంతులు కాదుగా, పక్క దేశం నుంచి వచ్చిన దాసులు, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. దానికి తోడు ఈ యొక్క లేవీలు వృద్ధులు వీళ్ళందరూ కూడా లేనిపోని కంపారిజన్ చేసి ఇంకా టెన్షన్ పెట్టేస్తున్నారు. పాపం అనుకోని విధంగా సుమారు 16 నుంచి 17 సంవత్సరాల పాటు పని ఆగిపోయింది. ఎవరి పని? ఇంటి పని కాదు, సాక్షాత్తు దేవుడి యొక్క మందిరము కట్టబడే పని ఆగిపోతుంది. పని ఆగిపోయినప్పుడు ఇక ఆ పని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఈ యొక్క యెహోషువకి, ఈ యొక్క జెరుబ్బాబెలుకి దేవుడు పని అప్పచెప్పాడు. ఓకే, ఇక జెరుబ్బాబెలు బాగా మనసులో బాధ పెట్టుకొని క్షోభ పెట్టుకొని ఏం చేద్దాం ఎలా దేవుడికి పని ఆగిపోయిందని చెప్పి బాగా నిరుత్సాహపడిపోతారు. కథ కాదండి, వాక్యమే చెప్తున్నా. అలా నిరుత్సాహపడుతున్నప్పుడే దేవుడు ఆయన యొక్క దూతను పంపి జకర్యాని దర్శించి యెరుబ్బాబెలు గురించి ఈ వాక్యం తీసుకెళ్ళి నువ్వు చెప్పు అని చెప్పి వర్తమానం పంపిస్తాడు దేవుడు. అదే ఇందా మీరు చదివిన వాక్యము, జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం. కాదండి, జకర్యా 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ వర్తమానము లేకపోతే ఈ యొక్క రాత్రికాల దర్శనము వచ్చింది ఎవరికి? జకర్యాకి. దూత వచ్చి దర్శించింది ఎవరు? జకర్యాని. కానీ ఆ యొక్క వర్తమానం ఎవరి కొరకు వచ్చింది? యెరుబ్బాబెలు కోసం. యెరుబ్బాబెలు ఒకానొక సందర్భంలో ఒకానొక పరిస్థితుల్లో అలా కలిగిన కష్టకాలం బట్టి తన ఎదురుగా ఉన్న కొండంత భారాన్ని బట్టి బాధపడుతూ వేసారిపోతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వర్తమానము ఆ యొక్క ప్రవక్తకి తెలియబడుతూ ఉంటది. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముకు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడి యొక్క మందిరం నువ్వు కట్టాలి. సుమారు 16-17 సంవత్సరాల పాటు పని ఆగిపోయింది.
నీ ఎదురుగా ఉన్న ఈ యొక్క వృద్ధులేమో నిన్ను వెక్కిరిస్తూ ఉన్నారు. నువ్వు చేసిన ప్రతి పని చాలా చీప్ అబ్బా, వేస్ట్, ఏంది ఇది, ఇంత గుడిసెలాగా కడుతున్నాడు ఎందుకు? సొలొమోను చూస్తేనేమో బంగారము ధనముతో నింపాడు మందిరాన్ని, అంత లావిష్ గా కట్టాడు. ఇతను చూస్తేనేమో తాటాకులతో కట్టినట్టు కడుతున్నాడు. ఎందుకు ఇలాంటిది, ఎందుకు కట్టడం అని ఇలాంటి సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఇంకా నిరుత్సాహపడిపోతున్నాడు. అప్పుడు దేవుడు యొక్క వాక్యము అతనికి ప్రవక్త ద్వారా దర్శనం వస్తుంది. ఎలా మాట్లాడుతున్నారు వాక్యం? జెరుబ్బాబేలు, అక్కడ నీ పేరు పెట్టుకో, నీ శక్తి చొప్పున కాదు, నీ బలము చొప్పున కాదు, దేవుని యొక్క ఆత్మ చొప్పున మాత్రమే ఈ పని జరుగుతుంది. నీకు మనుషులందరూ లేదా శత్రువులందరూ లేదా నీకున్న సమస్య యావత్తు కూడా ఒక పర్వతంలాగా అడ్డంగా ఉంది. కానీ నువ్వు ఆజ్ఞాపించు, ఆ పర్వతము చదును భూమి అవుతుంది. వాక్యం చదువు, 7వ వచనం. మధ్యలో నుంచి చదువుతున్నా చూడండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ఈ వాక్యం మీరు కొంచెం మైండ్ ఓపెన్ చేసి చదవండి. మనిషితో మాట్లాడిన విధముగా మనిషి పర్వతంతో మాట్లాడుతున్నాడు. అవునా? చూసా వాక్యం? మనిషి పర్వతంతో మాట్లాడా లేదా? మాట్లాడా? సాధ్యమే అది? ఏ చెప్పు, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదో మనుషులు మాట్లాడుకుంటాం సహజం అండి. మనిషి వచ్చి పర్వతంతో మాట్లాడతాం ఏంటి? పర్వతానికి ప్రాణం ఉందా? వాడు వింటదా? స్టాండ్ తప్పు అంటే తప్పుకుంటుందా? మరి పర్వతం ఎలా మాట్లాడుతుంది? పర్వతం ఎలా వింటది? పర్వతం విని చదునుభూమి ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కంటికి కనిపించినట్టు అక్కడ పర్వతం గురించి కాదు ఇక్కడ వాక్యం. యెరుబ్బేలు ఒక పని చేస్తున్నాడు, దేవుని యొక్క మందిరం కట్టడం. ఆ మందిరం కట్టే ఒక క్రమంలో అతనికి ఒక పర్వతం అంత శ్రమ అడ్డం వచ్చింది, ఒక పర్వతమైన కష్టం అడ్డం వచ్చింది, పర్వతమైన హేళన అడ్డం వచ్చింది, ఒక పర్వతమంత నిందలు అడ్డం వచ్చింది, పర్వతమంత అవమానము అడ్డం వచ్చింది, పర్వతమంత లేమి అంటే డబ్బు లేని తనము, మెటీరియల్ కొనుక్కోలేని తనము అడ్డం వచ్చింది. ఆ టైంలో చాలా నిరుత్సాహంతో అయిపోయాడు. అప్పుడు దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. నీ దగ్గరున్న నీ యొక్క బలము కాదు దేవుడి యొక్క మందిరం కట్టేది, నీకున్న జ్ఞానము కాదు దేవుడి యొక్క మందిరం కట్టేది, నీ శక్తి కాదు దేవుడి యొక్క మందిరం కట్టేది. దేవుడి యొక్క ఆత్మ వచ్చి దేవుడి యొక్క సముఖమునందు, దేవుడి యొక్క సన్నిధి దేవుడే నిర్మిస్తాడు ఈ యొక్క భూలోకమునందు. నీకు అడ్డంగా ఉన్న ఏ ఒక్క పర్వతం లాంటి సమస్య అయినా సరే నువ్వు ఆజ్ఞాపించు, పర్వతమా యెరుబ్బేలుని అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నువ్వు చదును భూమి అవుతావు అని దేవుడి యొక్క ఆత్మతో నువ్వు ఆజ్ఞాపించు. ఏది? నీ శక్తితో ఆజ్ఞాపించు మాకు, నీ బలముతో నువ్వు ఆజ్ఞాపించు మాకు, దేవుడి యొక్క ఆత్మతో నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు స్వతంత్రించుకుంటావు అని యెహోవా యొక్క వాక్కు యెరుబ్బేలుకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. దానికి తగినట్లుగానే యెరుబ్బేలు లెగిసి దేవుడి యొక్క పని చేస్తాడు. కంటిన్యూషన్లో ఉంటుంది చూడండి. నీవు చదును భూమి అగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకల వైగా అతడు చూడండి, అతడు పైరాయి తీసి పెట్టించును. అతడు అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నాం? 7వ వచనం స్టార్టింగ్ లో జెరుబ్బేలు గురించి మాట్లాడుతున్నాం. సో జెరుబ్బేలు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, జెరుబ్బేలు చేతులు ఈ మందిరము పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. పునాదేశం 17 సంవత్సరాల పాటు పనిజరగకుండా ఆగిపోయింది. ముసలాలు చూస్తే నేను ఎక్కిరిస్తున్నారు, శత్రువులు చూస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారు, పని ఆగిపోయింది అని చెప్పి నిరుత్సాహంగా ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం రెండోసారి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతుంది? నీ చేతులతోనే పని మొదలు పెట్టబడి ఉన్నది, పునాదేశం. నీ దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, ధనము లేదు, అధికారం లేదు, ఆఖరికి మ్యాన్ పవర్ కూడా నీకు లేదు, నిజమే. కానీ విశ్వాసముతో నువ్వు నీకు అడ్డంగా ఉన్న ఆ యొక్క పర్వతాన్ని నువ్వు ఆదేశించు. ఆ విశ్వాసమే ఆ యొక్క పర్వతాన్ని చదునుభూమిగా చేస్తుంది. ఏ చేతులతో అయితే పని ముగించావో అదే చేతులతో నువ్వు పని సమాప్తి చేస్తావు, ముగిస్తావు అని యెహోవా యొక్క వాక్కు యెరుబ్బేలుకి ప్రత్యక్షమైంది. విన్నారా? విన్నావా? ఇప్పుడు పర్వతం అంత సమస్య నీకుందా? నీకుందా? సమస్య లేనాడు ఎవరో లేడు, ప్రతి ఒక్కరికి ఉంటుంది.
నాకు ఉన్నాయి. అప్పుడు నేనేం చేయాలి? పర్వతము దగ్గర కూర్చొని పుష్ చేయడానికి నా శక్తి అంతా పెడతా. అంటే పర్వతములను జరపటానికి నా యొక్క శక్తి, నా యొక్క జ్ఞానము, నా యొక్క సంపద, నాకున్న ప్రతిదీ యావత్తు వెచ్చించి నేను జరపడానికి ట్రై చేస్తున్నాను. వెంట్రుక వాసంతో కూడా జరగట్లా. అప్పుడు ఏం చేయాలి? అంటే మానవ ప్రయత్నం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే వల్ల కావట్లా, ఏం చేయలేకపోతున్నా, సక్సెస్ అవ్వట్లా. అప్పుడు నేనేం చేయాలి? దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీ వల్ల కావట్లేదు, నీ వల్ల కాదు కూడా, కృప వలనే కలుగుతుంది, కృప వలన మాత్రమే కలుగుతుంది. నువ్వు ఆజ్ఞాపించు విశ్వాసముతో దేవుడి యొక్క కార్యం నువ్వు చూస్తావు. దేవుడి యొక్క నేత్రములు ప్రపంచమంతా సరే చూస్తూనే ఉన్నాయి. కంటిన్యూషన్లో ఉంటుంది వాక్యంలో. ఈ పని నువ్వు మొదలుపెట్టావు, అదే పని యేసునామంలో నువ్వు సమాప్తము చేస్తావు అని చెప్పి దేవుడు చెప్తాడు. అంత మాత్రమే కాకుండా ఆ వృద్ధులు యావత్తు కూడా నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు అనుకుంటావు కదా. కానీ మునుపటి మందిరము కన్నా కూడా ప్రస్తుత కాలంలో నువ్వు కట్టించిన ఈ యొక్క మందిరమే దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉంటుంది అని ఎజ్రా ప్రవక్త చేత లిఖింపబడ్డ ఆ యొక్క గ్రంథములో 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఓకే, ఏ పని చేసినా చూడండి, దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మన చేసే పనిని బట్టి మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది కూడా ఉంటారు సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎదుటోడు నుంచి తీసుకోవాల్సింది. మనం కూడా తీసుకున్నట్లయితే మనం కూడా మనం చేసే పనిని ఎవరో వేరే వాళ్ళతో పోల్చుకున్నాం అనుకోండి, మనకు దుఃఖమే మిగులుతుంది. సంతృప్తి కలిగి బతికామనుకోండి, నెమ్మది సంతోషం వస్తుంది. కోట్లు గడించినా సరే చాలా మందికి నెమ్మది ఉండదు. మీకు తెలుసా? ఉంటుందో ఉండదో? మీకు తెలుసా? కోట్లు సంపాదించే వాడికి నెమ్మది ఉంటుందో ఉండదో నువ్వు చెప్పగలవా? చెప్పలేము. ఏ మనిషికి ఉండాల్సినవి ఆ మనిషికి అలాగే ఉంటానే ఉంటాయి. ఓకే, సో నీ లైఫ్ ఎప్పుడు కూడా పోలికలతో, అనవసరపు పోలికతో ఎప్పుడు కూడా ఏది పెట్టుకోమాకు. ఎప్పుడు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా సంతృప్తి కలిగి చెయ్యి. నీ శక్తి యావత్తు వెచ్చించి చెయ్యి. దేవుడి యొక్క మహిమను చూస్తావు. అలాగే పర్వతము లాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడి యొక్క కృపను నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ పర్వతము లాంటి శ్రమ యావత్తు కూడా చదును భూమి అయిపోతుంది. చదును భూమి అయిపోతే నువ్వు వెళ్ళే మార్గంలో పర్వతం అడ్డంగా ఉన్నప్పుడు ఆ మార్గంలో నువ్వు నడవకుండా ఆగిపోయావు. దేవుడి నామములో ఆ యొక్క కృప చొప్పున, దేవుడి యొక్క విశ్వాసం చొప్పున ఆ పర్వతం మొత్తం చదును భూమి అయిపోయింది. సో ఆగిపోయిన ప్రయాణాన్ని నువ్వు తిరిగి మొదలుపెట్టి గమ్యస్థలానికి నువ్వు చేరగలవా? చేరలేవా? చేరగలవమ్మా? అర్థమైందా? అలా చేరాలంటే నీ నాలెడ్జా, నీ శక్తి, నీ బలము, నీ ధైర్యము, నీ జ్ఞానము ఏదైనా ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడదండి. కేవలము దేవుడి యొక్క కృప మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని పర్వతాలు చూసాము. పర్వతాలు ఎందుకు వాక్యం అంటే, ఈ యొక్క యెరుబ్బయలుకి ఒక పర్వతం అడ్డగించింది కదా. మన జీవితంలో కూడా కొన్ని పర్వతాలు ఉంటాయి. సింపుల్ గా చదువుతా చూడండి. మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఈ యొక్క వాక్యంలో కూడా చూడండి, దేవుడి యొక్క పని చేయాలి. నేను ఒంటరిగా ఉన్నా, నేను పని చేయలేను. అపోస్తులు 12 మంది వాళ్ళు దేవుడి యొక్క పని చేశారు. నేను మాత్రం ఒంటరిగా ఉన్నాగా, నేను ఎలా చేయగలను? నేను స్త్రీని, నేను దేవుడి యొక్క పని ఎలా చేస్తా? నేను దగ్గర ఏం లేదు, మ్యాన్ పవర్ లేదు, ఓన్లీ ఒంటరివాణ్ణి. అంటే ఒంటరితనమును చూసి భయపడే వాళ్ళకి ఇలాంటి వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? గుంపుగా వెళ్ళు, 100 మందిని వేసుకెళ్ళు, 1 కోటి మందిని వేసుకెళ్ళిపోయి నా యొక్క వాక్యం ప్రకటించని చెప్పారా? లేదండి. ఎలా రాస్తుంది వాక్యం? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. దేవుడి యొక్క పని నీకు చెప్పినప్పుడు నేను ఒంటరిని, లేకపోతే ఇట్లా లోన్లీనెస్, ఏకాంతము అని పెట్టుకోకుండా, యేసయ్య ఒక్కరేగా దేవుడి యొక్క పని చేశారుగా. అలాగే ప్రవక్తల్లో ఎవరన్నా తీసుకోండి, ఏలియా గారు ఒక్కడేగా ఆహాబు ఎదుట నిలబడి ప్రవచించారుగా. ఎలీషా ఒక్కడేగా సైన్యము ఎదుట నిలబడి ప్రకటించారుగా. అలాగే నువ్వు కూడా ఒక్కడవే, ఒక్కదానివే.
దేవుడి యొక్క పని ప్రకటించే ఆ యొక్క క్రమములో ఎంతమంది ఉన్నా సరే ఒంటరివాడివి అంటే నీ ఎదుట ఎంతమంది ఉన్నా సరే నిలబడ్డ నువ్వు ఒంటరివాడివి అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు ఏ సంగతులను చూసావో, దేవుడి యొక్క ఆశీర్వాదాలు నువ్వేం పొందుకున్నావు, అది ధైర్యం కలిగి ప్రకటించు. వివాహం గురించి అనుకుంటారు, ఏజ్ అయిపోతుంది, పెళ్ళి అవట్ల, అంటే 30 అయిపోయింది, 40 అయిపోయింది, పెళ్ళి అవట్ల అని అనుకుంటారు. ఆ టైంలో అది కూడా పెళ్లిగానాళ్ళకి పెళ్లి అనేది ఒక పర్వతం లాగానే ఉంటుంది కదా, అవునా? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదనను అనెను. సో దేవుడు ఒక పురుషుణ్ణి సృష్టించినప్పుడు, లేకపోతే ఏదైనా సరే దేవుడి యొక్క చిత్తంలో దేవుడి యొక్క బిడ్డను దేవుడు నిర్మించినప్పుడు వాళ్ళకి దేవుడు ప్రీడిఫైన్డ్గా, అంటే ముందుగానే ఈ వ్యక్తికి ఇదిగో సాటి అయిన సహాయం కింద ఈ స్త్రీని దేవుడు ఫిక్స్ చేసి పెట్టేశాడు. ప్రూఫ్ ఏంటి? ఆదికాండం 2:18. ఎక్కడో ఒకడున్నాడు వాడే అని అనుకుంటాం కదా, అప్పుడు మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి? వాక్యానుసారంగా సాటి అయిన సహాయం కొరకు మాత్రమే ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తంలో ఉన్నవాళ్ళు మాత్రమే మనకి సాటి అయిన సహాయం. దేవుని యొక్క చిత్తంలో లేని వాళ్ళను కనుక కట్టుకున్నాం అనుకో, సాటి అయిన సహాయం కాదు, దానికి ఆపోజిట్ ఏంటి? సహాయమునకు వ్యతిరేకమైన పదం ఏంటి? హెల్ప్ చేయడానికి. నీకు ప్రతి దాంట్లో సాటి అయిన సహాయం ఉండాలి. అలా కాకుండా ప్రతి దాంట్లో ఆపోజిట్ గా ఉంటే పక్కలో బల్లెంలాగా పుడుతున్నట్టు. ఏ పని చేసినా సరే సపోర్ట్ ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా? అర్థమైందా? దేవుని యొక్క చిత్తంలో ఉంటేనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటాం. ఒక పని చేసినప్పుడు ఆ పనికి తగిన విధముగా భర్త ఒక పని చేస్తున్నప్పుడు భార్య కూడా దానికి తగిన విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. భార్య ఒక పని చేస్తున్నప్పుడు భర్త కూడా దానికి తగిన విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఒకరికొకరు సపోర్ట్ గా అలా ఉంటారు. అలా అది ఉంటేనే దేవుని యొక్క చిత్తానుసారంగా మ్యాచ్. దేవుని యొక్క చిత్తానుసారంగా చేసుకోకుండా సొంత ఇష్టం కొలది మూజు కొలది చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది? ఎప్పుడు కూడా నీ లైఫ్ లో సాటి అయిన సహాయం ఎదుటి దగ్గర నుంచి, అంటే లైఫ్ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేవు. ప్రతి దాంట్లో కూడా సూటిపోటి మాటలతో బల్లెం పొడిచినట్టు పుడుతూ ఉంటారు. అలాంటి అవసరమా మనకి? జాగ్రత్త. అలాగే ప్రసంగి 3వ అధ్యాయం, ఈ టైం అయిపోతుంది, నాకు ఈ సమయంలో ఈ పని జరగాలి, టైం గడిచిపోతుంది, కానీ నాకు మాత్రం ఏ పని అవ్వట్ల, టైం వేస్ట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం. అప్పుడు దేవుడు ఇచ్చే వాక్యం ఎలాంటిదంటే ప్రసంగి 3వ అధ్యాయము 1-12. చాలండి, మళ్ళీ 12 చదవండి. 3:12. సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళగొట్టుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. చూడండి, ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఏ సమయంలో ఏది జరగాలో దేవుడు మొత్తం కూడా ప్రణాళిక ప్రకారము, చిత్తానుసారంగా ప్రకారము ఈ యొక్క గ్రంథములో మన యొక్క జీవితకాలం మొత్తం కూడా దేవుడు లిఖింపజేసి ఉన్నాడు. నేనున్న పలానా ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నా, పలానాది ఏదో ఒకటి జరగాలనుకుంటున్నా, నేనేమనుకుంటాను, ఈ సమయంలో జరగాలి, జరగకపోతే ఉదాహరణకి గోల్డ్ కొనుక్కుందాం అనుకుందాం. ఇప్పుడు నేను కొనుక్కోవాలి, లేదంటే రేట్ పెరిగిపోతుంది, తర్వాత కొనుక్కుంటే నాకు నష్టం కదా. ఈ స్థలం కొనుక్కోవాలి, ఇప్పుడే కొనుక్కోవాలి, లేదంటే కాస్ట్ పెరుగుతుంది. నాకు అవసరం, నేను కొనుక్కోవాలి, కానీ డబ్బులు లేవు, లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటామా? నేను ఏదో అనుకుంటానులే. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తున్నారు? ఏదో మీకు అర్థం అవడానికి అలాంటి మెటీరియల్ వాడాలే కానీ ఇక్కడ బంగారం గురించి, స్థలం గురించి కాదు. నీ యొక్క అవసరతల్లో ఏదైనా సరే దేవుడికి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నాకు ఆలస్యం అయిపోతుంది, నాకు ఇది అత్యవసరంగా ఉన్నది, నువ్వు అర్జెంటుగా నాకు ఇచ్చేసి అని దేవుడిని అడుగుతూ ఉంటాం. సామాన్యంగా విశ్వాసాలు అలాగే చేస్తారు. కానీ దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తే గనక, నిజముగా దేవుడి యొక్క సన్నిధిలో ఆ మనవి దేవుడి దగ్గర చేరినట్లయితే, నీకు అది మంచిదైతేనే దేవుడు నీకు ఇస్తాడు. లేదు నువ్వు అడిగావని కాదు, నువ్వు అడగలేదని కూడా కాదు. నీకు మంచిది అయితేనే దేవుడు నీకు అది ఇస్తాడు. దేవుడు ఒకవేళ ఇవ్వలేదా, నీకు అది మంచిది కాదు అని అర్థం.
పైపెచ్చు దానికన్నా కూడా శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తాడు అని అర్థం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆలస్యం చేయట్లేదు. మన జీవితం ఇంకా సొఫిస్టికేటెడ్, అంటే ఎటువంటి లోటు లేకుండా చక్కగా మొత్తం సమయానుకూలముగా ప్రతిదీ శ్రేష్టమైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలని దేవుడు మన వెనక ఉండి ఆ యొక్క కార్యం మొత్తం కూడా బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న వంట చేయడానికి ఎంత సమయం పడుతుంది, అంటే ఒక కూర చేయడానికి ఎంత సమయం పడుతుంది, పంచపక్ష పర్వణాలు ఉండడానికి ఎంత సమయం పడుతుంది. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఒక కూర కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఎలా తృప్తిపరుస్తాడో తెలుసా? రాజుల యొక్క ఆహారం భుజించేటట్టు నిన్ను తృప్తిపరుస్తాడు. నీ మీద ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ దెబ్బ తగలకుండా, ఏది తగలకుండా దేవుడి యొక్క అరచేతిలో నిన్ను పెట్టుకొని కాపాడుతూ ఉంటాడు. అడిగింది దొరకట్లేదు అని నువ్వు అనుకుంటావు, నేనైనా సరే అలా అనుకుంటాను. కానీ దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటే దేవుడు నువ్వు అడగక ముందే నీ యొక్క అక్కర్లు అన్నీ కూడా ఎరిగి దేవుడు నీకు ఇస్తాడు. మంచి పాలు ఒక తల్లి తీసుకెళ్ళి ఒక బిడ్డకి ఇస్తుంది, అడిగినా అడగకపోయినా. చెడ్డ పాలు ఇస్తుందా? మంచి ఈవులు ఇస్తారుగా. ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రే మంచి ఈవులు ఇచ్చినప్పుడు సృష్టికర్తకున్న దేవుడు నువ్వు అడిగితేనే నీకు ఇస్తాడా? విషయం తీసుకొచ్చి నీకు ఇస్తాడా? ఆలోచన చేయండి. సో అడిగింది దొరకలేదని ఎప్పుడు అనుకోమాకండి. అడిగింది దైవ చిత్తానుసారంగా లేదు, దేవుడు ఇంకా నాకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశించి ఉన్నాడు. సో నేను వెయిట్ చేద్దాం, నిరీక్షణ కలిగి ఉందాము. నిరీక్షణ ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుకి అవమానానికి గురి చేయడు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే పర్వతాలు అంటే మనం ముందున్న సమస్యలు బోల్డ్ ఉంటాయి. ఉద్యోగము, వ్యాపారము, ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడానా, సమయం గురించి మాట్లాడామా, నిరుత్సాహము, కొన్ని నాకు జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు, బుద్ధిహీనుడుగా ఉండి ఈ ఉచ్చులో పడిపోయా. అయ్యయ్యో, నాకు గనక యుక్తుంటేనా నేను ఈ శ్రమ తప్పించుకునేవాడిని, ఈ శత్రువు బారి పడకుండా ఉంటాను అని చెప్పి అనుకుంటాం. అలాంటప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? పర్వతము లాంటి యొక్క బుద్ధిహీనతలను జయించటానికి జ్ఞానమునకు ఆధారముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఉచితముగా ఆ యొక్క జ్ఞానాన్ని ధారాళముగా మనకి అనుగ్రహిస్తాడు. సో ఏదైతే నీకు అవసరముగా ఉన్నదో, ఏదైతే నీకు అడ్డంగా ఉందో అవన్నీ కూడా చదును భూమి అవ్వాలి అంటే నువ్వు దేవుడి యొక్క కృపను ఆశ్రయించు. నీ బలాన్ని, నీ చదువుని, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ బుద్ధిని, అసలు నీకు కలిగిన దేన్ని కూడా నువ్వు ఆశ్రయించమాకు. భూమిలో ఉన్న సమస్తము దేవుడి యొక్క పరిపూర్ణతయే. దేవుడి యొక్క మహాకృప చొప్పున సమస్తము మనం స్వతంత్రించుకోగలము తప్ప ఏది కూడా మన యొక్క శక్తి సామర్థ్యత ప్రకారము మనము పొందుకోలేము. ఈవెన్ బాప్తిసం అను ఆ యొక్క దేవుడి యొక్క కృపాకార్యము కూడా దేవుడు ఉచితముగా మనకి ఇస్తేనే మనం పొందుకోగలం తప్ప నేను మారు మనసు పొందుకున్నాక బాప్తిసం తీసుకుంటా అనుకుంటానికి ఏ మనిషి కూడా వాడి యొక్క సొంత శక్తి చొప్పున, ఇంద్రియ నిగ్రహము చొప్పున మారు మనసు పొందుకోలేడు. ఓకే, దేవుడు మాత్రమే ఉచితముగా ఆ యొక్క రక్షణ కృప మనకి ఇస్తాడు. ఇది కూడా ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఉంటుంది. ఓకే, అర్థమైందా? మూలవాక్యం చూడండి ఒకసారి. జకర్యా 4వ అధ్యాయం. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడు తైలము పోయివారై ఉన్నారు. ఈ యొక్క యెహోషువ అను ఆ యొక్క యాజకుడు కూడా అతను ఉన్నదేమో లేవి వంశీయుడు. అంటే లేవి వంశీయుడు అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? అహరోను వంశంలో నుంచి వచ్చినాడు. అహరోను అను ఆ యొక్క ఒలీవ చెట్టులో నుంచి అహరోను వంశములాగా ఉన్న ఆ యొక్క యెహోషువ కొమ్మలాగా దేవుడికి సన్నిధిలో ఉన్నాడు. ఓకేనా? అలాగే దావీదు వంశము, దావీదు అక్కడ ఒలివ చెట్టు, దావీదు వంశంలో నుంచి వచ్చిన ఆ యొక్క జెరుబ్బాబేలు దావీదు యొక్క కొమ్మలాగా, ఆ యొక్క చెట్టులో నుంచి వచ్చిన ఆ యొక్క కొమ్మలాగా దేవుడి యొక్క సముఖం దగ్గర ఉన్నాడు. వీరిరువురు వచ్చి దేవుడి ఎదుట ఉన్న ఆ యొక్క బంగారపు దీపస్తంభం మీద తైలం పోస్తున్నారు. అది ఆరాధన అవ్వచ్చు, నైవేద్యం అవ్వచ్చు, సుగంధ పరిమళ తైలం అవ్వచ్చు. దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము, అది ఎప్పుడు కూడా ఎండ్ అవ్వని దేవుడి యొక్క నిత్య స్తుతి ఆరాధన అవ్వచ్చు. అలా వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఆ తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యెహోషువ తర్వాత ఇంకో యాజకుడు వస్తాడు, యెరుబ్బయలు తర్వాత ఇంకోటి వస్తాడు. కానీ ఇప్పుడు కూడా అది ఎండ్ అవ్వదు.
ఓకేనా? నువ్వు కూడా ఆ యొక్క వంశంలోనికి చేర్చబడాలి. ఐదర్ యాజకుడు అన్న అవ్వాలి, లేదా యెరుబ్బయలు అన్న అవ్వాలి. ఎలా ఉండాలంటే ఇలా ఏదో ఒక బ్రాంచ్ లాగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో తైలము పోయువారులాగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలువబడు ఆయన యొక్క ఉనికిలాగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుడి యొక్క కృపను మాత్రమే నువ్వు ఆశ్రయించు. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్.